డెబ్యూటెంట్స్ని ఇంత నమ్మి మీ విజన్ని కానీ మీ యూనో కాంట్రిబ్యూషన్ని కానీ ఇంత నమ్మి ప్రతి రోజు అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒక మాట. ఇప్పుడు ఎట్లా చెప్పలేదు నేను, ఆ రోజు వాళ్ళు కనుక నమ్మకపోతే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. సో ఆ రోజు సాయి గారు కనుక నమ్మకపోయి ఉంటే, రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అది చూపించకపోయి ఉంటే, సాయి గారు ఈజ్ ద మెయిన్ సోర్స్ డెఫినెట్గా. అంటే అది దాన్ని అంటారు కదా, గరిమనాభి అంటారు కదా. సో ఇప్పుడున్న మొత్తం స్పేస్కి ఎవరి లైఫ్లో అయినా ఎయిదర్ నేను కావచ్చు, గౌతమ్ కావచ్చు, సూర్య కావచ్చు, మిథున కావచ్చు, ఇప్పుడు వాట్ వీఆర్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ సాయి గారు. అది 100%. అందులో అసలు ఇక దాంట్లో సెకండ్ థాట్ కాదు, దాని గురించి అసలు డిస్కషన్ లేదు ఫస్ట్. ఎందుకంటే ఇంత మ్యాడ్ బంచ్ని, కొత్త పిల్లల్ని నమ్మేసి ఆయన అసలు నన్ను ఏ రోజు దేనికి ఇదేంటి ఇది ఎందుకు అని అడగలేదండి. మీరు చెప్తే నమ్మరు, నేను ఫస్ట్ ఫిల్మ్ అది, ఇది దేనికి ఇది ఎందుకు అన్న క్వశ్చన్స్ లేవు అసలు, నాకు తెలియదు అసలు. ఆ బార్డర్స్ పడిపోయిన రోజు కూడా సాయి గారు వచ్చారు మార్నింగ్, అందరూ ఎవరికేం కాలేదు కదా అన్నారు. ఎవరికేం కాలేదు సార్, చిన్న రామ్కే కొంచెం తగిలింది అంతే కదా. ఇప్పుడు ఎందుకు అందరూ అప్సెట్ అవుతున్నారు, మళ్ళీ కడదాం మళ్ళీ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అంత కామ్గా చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఒక డెబ్యూటెంట్స్ కి ఇంతకంటే పెద్ద వరం ఉండదు నిజంగా. He was a rock. I think he was the foundation of all our careers. అంతే. అబ్సల్యూట్లీ అవును అవును. మా ఎవరికి కెరియర్ లేదు వాళ్ళ ఆ ఫౌండేషన్ లేకపోతే.